చూడు. నేను పెట్టుకుంటా. నేను పెట్టుకోనా అమ్మా? నేను తింటున్నా కదా, నేను పెట్టుకుంటా. పెట్టుకోనా? నా వీడియోస్ బంటు గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం, కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్, ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడతో ఇవ్వబడుతుంది. ఈ కనుదృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది. కనుదృష్టి ఉండనే ఉండదు. అనుకున్న పనిలో విజయం పొందుతారు. మందుల ఖర్చులు ఉండవు. మరి ఇంకెందుకు ఆలోచిస్తూ పండిత రామకృష్ణ గారు వచ్చేసారు. ప్రణామాలు 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 గురువర్య. మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు పండిత రామకృష్ణ. మీరు చాలా సంస్కారం ఉన్న వ్యక్తి అనిపించుకుంటారు. ఒకవైపేమో ఆదర్శవాదిగా ఉంటారు, రెండో వైపేమో రెండో వివాహం చేసుకోబోతున్నారు. సిగ్గనిపించడం లేదా పండిత రామకృష్ణ? నా సలహా విని రెండవ వివాహం చేసుకోకండి. ఒకవేళ మీరు అలా చేస్తే మంచి వ్యక్తిని అనిపించుకుంటారు. చేతులు ఆడుతానే, చిన్న చిన్న చేతులు ఆడితే కాళ్ళు ఆడితే అద్భుతమైన నిర్ణయం పండిత రామకృష్ణ. మీరు కళ్ళు మూసుకుని వివాహం చేసుకోండి. మీరు చాలా అదృష్టవంతులు. సుగంధాదేవి లాంటి సౌందర్యమూర్తి అయిన స్త్రీ దొరుకుతుంది. గురుగారు ప్రణామాలు గురువర్య. ప్రణామాలు ప్రణామాలు. ఓకే, సతీష్ ఈయన కదా. ప్రణామాలు మహారాజా. ఒకవేళ మీరు అనుమతిస్తే నేను దర్బార్ విచారణ చూడాలనుకుంటున్నాను. అలాగే అలాగే సుగంధాదేవి, రాజనీతిలో మీకున్న ఆసక్తి మాకు తెలిసిందే. వెళ్ళి ఆశీనులు కండి. ధన్యవాదాలు మహారాజా. మహామంత్రి గారు, మహారాజా ఇవాటి విచారణ మొదలు పెట్టండి. తమది ఆజ్ఞ మహారాజా. మహారాజా, బాగ్ దత్త నరహరి, పుష్పావతి దేవి ఇంకా స్నేహలత దేవి ఈ ముగ్గురు మిమ్మల్ని
కలవాలనుకుంటున్నారు. మహారాజా ఇద్దరు స్త్రీల మధ్య వాగ్దత్త నరహరి విషయంలో ఏదో వివాదం ఉంది. ఇక వీళ్ళ కోరిక ఏంటంటే ఈ వివాదాన్ని మీరే పరిష్కరించాలని అంటున్నారు. అనుమతిస్తున్నాం. తమ రాజ్య మహారాజా. ఉంటా అంటే తమరాజ్ఞ చెప్పండి. మరి అంతే రాజుగారి ఆజ్ఞలు. మహారాజా చెప్పండి, అసలు మీ సమస్య ఏమిటి? మహారాజా నా పేరు పుష్పావతి. బాగ్దత్తతో నాకు బాల్యంలోనే నిశ్చితార్థమైపోయింది. వ్యాపారం కోసం బాగ్దత్త హాయ్ సిటీ. ఇక అక్కడ ఆయనకు స్నేహలత పరిచయమైంది.